లక్ష్మి లక్ష్మి చెవి కోసిన మేకలా ఎందుకండి అలా అరుస్తారు? మా ఫ్రెండ్ అప్పారావు గారు లేడు? లేరుగా. మన చీటీ పాట పాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ చెప్పింది వేరే ఊరెళ్ళారంటగా. ఆ ఎల్లుండే తిన్నగా రాకుండా ఊరి నుంచి పట్టుకొచ్చాడట. ఎవరిని? సవతినా? దాన్ని తీసుకొచ్చినా పర్లేదు, ఏ పక్కింట్లోనే ఎదురింట్లోనే ఎట్టచ్చు. కానీ కరోనాని తీసుకొచ్చి నట్టింట్లో ఎట్టాడు. అమ్మో, కరోనానా? పాప మా అన్నయ్య గారికి ఎలా ఉందంటే ఇప్పుడు? ఆడికేం గంధపు చెక్కలా గట్టిగానే ఉన్నాడు. పాపం అలా ఆవిడే పిండేసి నిమ్మ చెక్కలా నీరస పడిపోయింది. ఊరెళ్ళింది అలా ఆయన అయితే, మరి ఈవిడికి ఎలా అంటుకుందండి? అదేనే కరోనా చిక్కు. ఎవరికి ఇప్పుడు ఎలా అంటుకుంటది ఎవరో చెప్పలేము. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? జాగ్రత్తగా ఉందాం అంటాను. అవునండి, మీరు కూడా ఎటు బయటికి వెళ్ళొద్దు. నా సంగతి సరేనే, మన సుపుత్రుడి మీదే నా డౌట్. ఊరుకోండి, ఎప్పుడు నా కొడుకు మీద మీ కళ్ళు. ఇంతకీ ఎక్కడ చచ్చాడు ఈ మంకీ మేసన్ను? రే మను, బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ వెళ్ళు. రే ముక్కు, నువ్వు బౌలింగ్ వెళ్ళు. నువ్వు ముందు పిచ్ నుంచి పక్కకి వెళ్ళు. పిచ్ పక్కడి. యో ముక్కు, ఐ యామ్ ద ఎంపైర్. ఎంపైర్ పిచ్మే కాకపోతే పుల్లారావు గడి బొచ్చుమే నుంచోలా? పుల్లారావు ఎవరు? వాళ్ళ అమ్మ కొడుకురా, నీకు అవసరమా? ముందెళ్ళి బౌలింగ్ ఓకే ఓకే ఓకే, రూల్స్ గుర్తున్నాయి కదా. ఆ గోడకు తగిలితే 2D, అంకుల్కి తగిలితే 3D, పంకజం ఇంట్లో పడితే 6, నాకు తగిలితే అవుట్. ముందే చెప్తున్నా, బాల్ కాళ్ళ పడితే మాత్రం కొట్టినాడే తీయాలి. అమ్మ పిలిచింది కుక్కరిచిందని మధ్యలో వెళ్ళిపోతే కాటారాలు ఇచ్చి కొడతా. వచ్చాడండి విరాట్ కోహ్లీ. ఆట తక్కువ, ఆతృత తక్కువ. ఏదోకే రూల్స్ నీలాంటి ఫూల్స్ కోసం. నాకు బాల్స్ చాలు. మామా, నువ్వు ముందు డాలో. డోలోనా? ఏమావా, జ్వరంగా ఉందా? నీ శివుడు ముక్కు. డోలో కాదే, డాలో. బాల్ వేయమని హిందీలో చెప్తున్నా. యూ అన్లిటరేట్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఫెల్లో. కోరాకి ఫౌజియా షురూ. అవుట్ అవుట్. నాట్ అవుట్. నో అవుట్. నో నాట్ అవుట్. నీకు ఎలా కాదు, నేను ఎంపైర్ అడుగుతా. ఎంపైర్. ఇదిగో తాత, రూపాయి శనక్కాయలు ఇవ్వు. రూపాయికి పేపరే రాదు, శనక్కాయలు ఏమొస్తారో పుచ్చకాయ. పుచ్చకాయ తినంత డబ్బులు లేవు గానీ శనక్కాయలు ఇవ్వు చాలు. పొద్దు పొద్దున్నే బేవర్సకాయలు ఎక్కువైపోయారు. ఇలా యూ అన్ప్రొఫెషనల్ శనక్కాయలు చల్లారు. సర్లే, ఓ 2 పలుకులి. గోరా, ఏంట్రా? మనుగాడు అవుట్ కదా? ఆడ అవుటో కాదు, నన్ను వచ్చి అడుగుతావుట్రా. ఇలా ఆడిని అడుగు. ఒరే మను, నువ్వు అవుటా? నేనేం అవుట్ కాదు. కాదంట్రా, పద నెక్స్ట్ బాల్ ఎద్దు. చిన్న పిల్లని చేసిన ఎప్పుడు ఇలాగా ఆడుకుంటారు. మామా, నువ్వు వేసిన ట్రైల్ బాల్ రా. ట్రైల్ బాల్ ఎవరైనా అవుట్ ఇస్తారా చెప్పు. ట్రైల్సా? నేను ఇంకా రియల్స్ అనుకుని కంగారు పడిపోయింది తెలుసా? ఇట్స్ ఓకే మామా, నువ్వు వెళ్ళి బాల్ అయ్యి. పిచ్చి పొరటా గడి. రే ముక్కు, గూగులీ గూగులీ. ఇప్పుడు చూసుకో, అడిగి తిరిగిపోద్ది. తిరిగిపోయినా పర్లేదు కానీ బాల్ ఎగిరిపోకుండా చూసుకో. ఈ స్పిన్ తో మ్యాచ్ విన్ అయిపోవాలి. జై హర్భజన్. ఇదేంటి మనం కొట్టకుండానే 6 ఇచ్చాడు. సర్లే, మన అకౌంట్ లో పడిపోయింది కదా. 6 ఏంట్రా 6? నో బాల్ అది. అవును, నో బాలే. ఇంకా బాల్ లేవు మన దగ్గర. రే మను, వెళ్ళి బాల్ తీసుకురా. ఏంటి కోతి పళ్ళ కోసం మా ఇంటి వైపు చూస్తుంది? నేను వచ్చింది పళ్ళు కోసం కాదు, బాల్ కోసం. క్రికెట్ ఆడుతుంటే మీ ఇంట్లో పడింది, మర్యాదగా ఇచ్చేయి, లేకపోతే రచ్చే. ఏంట్రా జగ్గుగా బచ్చే, ఎక్కువ చేసావంటే పగులుద్ది పుచ్చే. అందుకే మర్యాదగా బాల్ ఇచ్చేయి. ఇవ్వకపోతే క్రికెట్ ఆడే నంది ముందు బాల్ దాచిన పంది. మర్యాదగా బాల్ ఇవ్వకపోతే తపాలంలోకి వెళ్ళిపోద్ది. ఇది నా ఇల్లురా. దూరేస్తా. ఆ బాలు నువ్వు ముట్టుకోలేవు, నన్ను నువ్వు తట్టుకోలేవు. నేను లేడీ కిలాడినిరా. నేను ఆ కిలాడినే వేటాడే అలాడిన్నే. ఒక్కసారి బాలు మా ఇంటికి వస్తే పిచ్చిలేచిన పంకజాన్ని దాచిపాడ దొబ్బుదా. ప్లాస్టిక్ బాల, స్టంపర్ బాల, కట్స్ బాల, టెన్నిస్ బాల అని కూడా చూడను. కత్తి పెడితో కోస్తే ఇంచు బాల్ కూడా దొరకదు. వసే పంకజం, నా బాల్ ఇయ్యవే. పక్కింటోళ్ళని బాల్ అడిగేటప్పుడు ఎలా అడగాలో నేర్చుకో. పంకజం ఆంటీ గారు బాల్ ఇవ్వండి అనడానికి, ముసే పంకజం బాల్ ఇవ్వనడానికి చాలా తేడా ఉందిరా జగ్గు కొడక. మర్యాద. రెస్పెక్ట్ కమ్స్ ఫ్రమ్ బిహేవియర్, నాట్ బై బెగ్గింగ్. నానా వద్దురా నానా. రే మను, ఆగరా. రే వద్దురా. నీకు మర్యాద కావాలా, బాల్ కావాలా? మర్యాదగా బాల్ కావాలి. మీరు ఆగండి ఆంటీ. ఈ బొకడాగాడికి మర్యాద ఎందుకు? బాల్ ఇవ్వండి చాలు. రే కోతి, ఇదిగో తీసుకో బంతి. నానా పదరా, లెట్స్ కంటిన్యూ ద గేమ్.
ఏంట్రా కంటిన్యూ చేసేది? నేను అలసిపోయాను. ఐ నీడ్ సమ్ రెస్ట్. ఒక్క ఓవర్ కూడా ఆడలేదు కదరా, అప్పుడే రెస్ట్ ఏంటి? ఇప్పుడు దాకా పంకజాన్ని రెఫాడించాను కదా మామ. ఆడి అలసిపోయాను. అది డ్రైనేజ్ నో వేసుకుని నా మీద పడిపోవడంతో నా ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయింది. ఇంటికి వెళ్ళి రీఫిల్ చేసుకుని వస్తా. ఈ లోపు యూ గైస్ క్యారీ ఆన్. మూయిట్ కచ్చా బాదం, అరే కచ్చా బాదం, నాన్న కుర్చీ కొండ ముచ్చి కచ్చా బాదం, బాదం అరే కచ్చా బాదం, ఆవిరి పూడం కారం పూడం కచ్చా బాదం. రే ఏంట్రా బాదం పప్పు జీడిపప్పు అంటున్నావు? అది బాదం పప్పు జీడిపప్పు కాదండి, కచ్చా బాదం. వైరల్ సాంగ్ డాడ్. కొడత వైరల్ ఫీవర్ వచ్చేది యాదవాని. ఎందుకు ఎక్కడి నుంచి వస్తున్నావు? గుమ్మంలోంచి వస్తున్నాను నాన్నగారు. ఎక్కసకాల నేను అడుగుతుంది ఎటు నుంచని కాదు, ఎక్కడి నుంచి వస్తున్నావు అని. ఓ దట్టా, మన ముక్కుగాడి కెమిస్ట్రీలో ఏదో మిస్టరీ డౌట్ ఉంటే దాన్ని సాల్వ్ చేసి వస్తున్నాను. నువ్వే ఒక డౌట్ కాడివి, మళ్ళీ నువ్వు ఇంకొకటి డౌట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటేనే నాకు డౌట్ కొడుతుందిరా. సేమ్ డౌట్ ఆడికి కూడా కొట్టింది నాన్నగారు, కొట్టేసి వస్తున్నాను. ఏంటి అన్న? కాదు డౌట్ ని. సర్లే లోపల తగలడి ముందు అర్జెంట్గా స్నానం చేసాడు. అసలే బయట కరోనా విజృంభిస్తుందంట. మనకి మామూలుగానే స్నానం చేయడం సిరాకు, ఇలా మధ్య మధ్యలో కూడా చేయమంటే ఎలాగా? ఏనాయన చాదస్తం కాకపోతే బొక్కలే. నానా మను, నాన్నగారికి టిఫిన్ ఇచ్చేసి రారా. నాన్నగారి ప్లేట్ లో ఇన్ని జీడిపప్పులా? మన ప్లేట్ లో ఒక్కటి కూడా ఐదు. అయినా ఇన్ని తింటే నాన్నగారు లావ్ అయిపోతారు. అందుకే మనం కొన్ని తినేద్దాం. ఒరే అలాగే కాఫీ గ్లాస్ కూడా ఇచ్చారా. నా బతుకు ఎప్పుడైనా ఇచ్చావా కాఫీ? సర్లే కొంచెం టేస్ట్ చేసి ఇచ్చేద్దాం. రే ఏం చేస్తున్నావురా? షుగర్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చేస్తున్నాను. చిచ్చి టెస్ట్ చేస్తున్నాను నాన్నగారు. అది నేను చూసుకుంటానులే గాని ముందు నువ్వు పని చూడు. లక్ష్మి నాకు దగ్గు వస్తుంది. నాకు నిద్ర వస్తుందండి. అయ్యో లక్ష్మి నాకు దగ్గు వస్తుంది. అబ్బా అయితే తగ్గండి, దానికి నా పర్మిషన్ ఎందుకు? చా సీరియల్ మీద పెట్టిన శ్రద్ధ మొగుళ్ళ మీద ఉండదు ఆడోళ్ళకి. సర్లే ఇంతకీ మనోగారి సిచ్యువేషన్ ఏంటో. అమ్మా ఈ వయసులో నాన్నగారి కన్నా మొక్కలెందుకే, అరగదు. ఓ రెండు తీసి టేసేవే. బా ఇడికి నిద్రలో కూడా నాకు బొక్కెట్టే థాట్సే. ఎవరా పొద్దున్న నా డ్రీమ్స్ డిస్టర్బ్ చేస్తాను డర్టీ ఫెలోస్. రే వేస్ట్ ఫెల్లో నాకు దగ్గు వస్తుంది, నీకేమైనా వస్తుందా? నాకు పాస్ వస్తుంది నాన్నగారు, పోసేయమంటారా? రే నిద్రమోహం ఎదవా, నేను అడిగిన దానికి తిన్నాక సమాధానం చెప్పరా. నీకు దగ్గు వస్తుందా లేదా? ఏంటి నాన్నగారు మీ బాధ ఏంటి? ఇప్పుడు మీకు దగ్గు కావాలి అంతే కదా. చాలా వెళ్ళి పడుకోండి. ఏంటో ఈ మాయదారి జలుబు సడన్ గా పట్టుకుంది. అబ్బా ఈ క్రికెట్ ఆడటం తగ్గించేయాలరా బాబు, బాడీ పెయిన్స్ తెగొచ్చేస్తున్నాయి. అమ్మా ఒళ్ళు ఎప్పులుగా ఉన్నాయి, కొంచెం వేడి నీళ్ళు పెట్టవే. నాకేమో దగ్గు, దీనికేమో జలుబు, వీడికేమో ఒళ్ళు నొప్పులు. డౌటే లేదు, ఇవి ఖచ్చితంగా పేపర్లోను టీవీలోను చూసిన కరోనా లక్షణాలే. ఏంటండి పొద్దున్నే నసుక్కుంటున్నారు? నసుక్కోవడం లేదు, పిసుక్కోవడం లేదే. ఆ మోనస్టప్ కరోనా మన కొంపలోకి వచ్చింది. అవునా? ఎక్కడండి? ఎక్కడా? అదేమన్నా కుక్క పిల్లట వస్తే కనపడడానికి, కరోనా మన ఒంట్లో ఉంటది. అమ్మా వేడి నీళ్ళు అట్టమంటే నాతో డిస్కషన్ ఏంటి? నువ్వు ఉండరా, అసలుకే కరోనా వచ్చిందని కంగారు పడుతుంటే వేడి నీళ్ళు అంటే వేడి నీళ్ళు. కరోనా వచ్చిందా? ఎవరికి? ఇంకెవరికి? మనకే. మనకా? నీకెవరు చెప్పారు? ఇదిగో మీ నాన్నగారు. నాన్నగారు మనకు కరోనా రావడం ఏంటండి? సిమ్టమ్స్ చూస్తుంటే అలాగే ఉన్నదిరా. చెమటములు బట్టో టెమటములు బట్టో కాదండి, టెస్ట్ చేసుకుని డిసైడ్ అవ్వాలి. ఎలా టెస్ట్ చేసుకోవాలరా? ఏం లేదు, చాలా సింపుల్. రీసెంట్ గానే ఒక యూట్యూబ్ వీడియోలో చూసి తెలుసుకున్నా. మామూలుగా మనం చెవిలో తిప్పుకునే పొల్ల ఉంటది కదా, దాన్ని తీసుకుని ముగ్గులు పెట్టుకుని తిప్పుకోవాలి. బయటికి తీసాక దూదికి సీమిడి అంటుకుంది అనుకోండి, కరోనా అన్నట్టు. అదే అంటుకోలేదు అనుకోండి, కరోనా లేనట్టు. అయితే ఆ టెస్ట్ ఏదో తొందరగా చేసారా? ఫస్ట్ నాకు నో సీమిడి. ఎస్ నాకు కరోనా లేదు. నాన్నగారు నెక్స్ట్ మీకే. సరే ఆ పొల్ల కొంచెం చూసుకొని దింపరా బాబు, మళ్ళీ ముక్కు నుంచి మెదల్లో గిట్టేస్తావు. మెదడు ఉంటాయి కదా ఎట్టడానికి. ముక్కిటి అట్టండి. సీమిడి. ఓ మై డాడ్, నాన్నగారు మీకు కరోనా ఉందండి. కరోనానా? ఒరే నువ్వు కరెక్ట్ గానే చూసావు కదా? నేను కరెక్ట్ గానే చూసాను కానీ ముందు మీరు దూరం జరగండి. అమ్మా నీ ముక్కేనా ఇట్టు.
ఏంటే బాబు ఎంతసేపు వచ్చింది? అమ్మా నీకు డబల్ కరోనాయే. లక్ష్మి నీకు కూడానా? నాన్న మను, ఇక నుంచి నువ్వు ఈ అమ్మా నాన్న లేకుండానే తినాలి, ఈ అమ్మా నాన్న లేకుండానే పడుకోవాలి, ఈ అమ్మా నాన్న లేకుండానే ఎదగాలి, ఈ అమ్మా నాన్నలే. ఊరుగా అమ్మా, నువ్వు నీ సీరియల్ డైలాగులోనే. నీకు కరోనా వచ్చిందంటే ఏదో పైకి పోతున్నట్టు ఏడుపులు ఎందుకు? కరోనా తగ్గేదాకా క్యాంటీన్ లో ఉన్నట్టు సరిపోద్ది. ఇంత కొంప పెట్టుకొని మళ్ళీ క్యాంటీన్ లో ఎందుకురా? నేను చెప్పేది ఆ క్యాంటీన్ కాదండి, కరోనా వచ్చిన వాళ్ళు ఉండే క్యాంటీన్. ఒరే ఎడ్డినాసన్ను, అది క్యాంటీన్ కాదురా, క్వారంటైన్. ఏదో ఒకటండి, వేరేదైనా ప్రాసెస్ ఒకటేగా. ముందు మీ ఇద్దరు ఆ రూమ్ లోకి వెళ్ళండి, మీ హెల్త్ వెల్త్ నా చేతిలో పెట్టి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు ఈ మను గట్టి టైం వచ్చింది. దిస్ హౌస్ ఈస్ మై డెన్, ఐ ఆమ్ ది గన్ అండ్ ద ఓన్లీ సన్. నాన్నగారు ఓసారి మీ కార్డు ఎలా ఇవ్వండి. ఇదిగోరా. అబ్బా ఆధార్ కార్డు కాదండి, ఏటీఎం కార్డు. ఏటీఎం కార్డు ఎందుకురా? మీకు ఆకలి ఇట్లేదా? వేస్తుంది. నాకు ఇంకా వేస్తుంది, ముందేమని చెప్తాను. అయినా ఏటీఎం కార్డు నా దగ్గర లేదు. తిట్టేస్తాను మిమ్మల్ని. పాపం వాడికి వంట రాక మన గురించి ఆర్డర్ పెడదాం అనుకుంటుంటే మీరు కక్కుర్తితో కార్డు ఇవ్వరా? నాన్న మను, ఆ అల్మారాలో ఉంది తీసుకోరా. థ్యాంక్ యూ మమ్మీ, ఐ విల్ బ్రింగ్ యూ సంథింగ్ ఎమ్మీ. ఇంకా నన్ను ఎవ్వరు ఆపలేరు. చికెన్ 65, చికెన్ మంచూరియా, చికెన్ లాలీపాప్స్, చికెన్ తందూరి, చిల్లీ చికెన్, చికెన్ మ్యాజిస్టిక్, అపోలో ఫిష్, ఫ్రాన్స్ ఫ్రై, చికెన్ బిర్యానీ జంబో, మటన్ బిర్యానీ మినీ, 10 బటర్ నాన్, 2 బటర్ చికెన్, డబుల్ కమేటా, ఫ్రూట్ సలాడ్, 2 లీటర్ థమ్స్ అప్. ఒరే ఒరే, అని తింటే కరోనా వల్ల కాదురా, కడుపులో దరక్కపోతాం. మీరు నాన్నగారు టోటల్ 5000 పేమెంట్ డన్. తిండికి 5,000? ముష్ట 5,000 కోసం దిష్టి పెట్టకండి నాన్నగారు. Few moments later. సార్ ఆర్డర్. కమింగ్ కమింగ్. అబ్బా ఏమే, ఆర్డర్ పెడితే పెట్టాడు గాని వాసన గుమాయించేస్తుంది. మరేమనుకున్నారు, నా కోతి బంగారం ఏరుకోరి మనకి ఇష్టమైనవన్నీ ఆర్డర్ పెట్టాడు. ఒరే ఒరే, ఆకలేసేస్తుంది, త్వరగా ప్లేట్ లో సర్దేసేవరా. ఏంటి సర్దేది సంచిలో సామాన్లు? ఇప్పుడు మీరు ఇవన్నీ తింటారా? మరి పేషెంట్ లో బిహేవ్ చేయండి. ఇవన్నీ ఆర్డర్ పెట్టుకుంది నాకు. అయినా మీరే అన్నారుగా ఇవన్నీ తింటే అరగమని. సో ఈ టైంలో మీరు తినాల్సింది ఫ్రైడ్ రైస్ కాదు, కర్డ్ రైస్. ఇంకోండి, రాత్రి మిగిలిపోయింది అమ్మ ఫ్రిడ్జ్ లో పెట్టింది, ఇద్దరు కలిసి తినండి. ఇప్పుడు అనవే బంగారం అని. అబ్బబ్బబ్బబ్బా, ఈ జ్యూసీ పీసులను చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఒక్క మొక్క కూడా ఎవరికి ఎట్టకుండా మొత్తం నేనే కుమ్మేయాలి. అన్నాటర్లు వచ్చాయి కదా, మళ్ళీ బెల్లవరబ్బా. సర్ప్రైజ్. ఈ టైంలో ఇల్లు వచ్చారేటి? పద మామ, లోపలికి వచ్చి మాట్లాడుకుందాం. లోపల లేదు బయట లేదు, ముందు మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తాను. అంతేలేరా, ఫస్ట్ ఫ్రెండ్ అంటారు, తర్వాత ఇంటికి వస్తానేమో ఇలా వెళ్ళిపోమంటారు. చూసావారా ముక్కు, వీడు ఎలా మారిపోయాడు? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మారిపోయాడు. మారిపోలేదు పారిపోలేదు, ముందు మీరు వెళ్ళిపోండి. అరే ముక్కు, వీడిని చూస్తుంటే ఏదో దాస్తున్నట్టు అనుమానంగా ఉందిరా. అదా లోపలికి వెళ్ళి చూద్దాం. ఒర్రే, లోపలేం లేదురా, లోపలేం లేదు. ఒరే ముక్కు, ఫుడ్. ఓరు నా మేఫిల్ కి మటన్ బిర్యానీ చూసాడు. నా డబ్బులతో ఆర్డర్ పెట్టి నాకే దెబ్బేస్తావరా? ఇప్పుడు చెప్తారా నీ పని? ఒరే ముక్కు గోరా, మీకోసం ఎన్ని ఆర్డర్ పెట్టాను రా, రండి కుమ్మేయండి. మామ, రారా తిందాం. అబ్బే ఆడు ఆల్రెడీ తినేసాడు రా, అవన్నీ మీకే. ఒరే, అడవి మనుషుల కన్నా అధ్వానంగా మేసారు కదరా, కనీసం ఎముకలు కూడా మిగలలేదు. ఫుడ్ మాత్రం భలే ఉందిరా. లాస్ట్ లో కిల్లి ఒకటి ఉంటే కరెక్ట్ గా ఉండేది. నువ్వు ఎంత వరస్ట్ గా తింటావని తెలియక పెట్టలేదులే. ఎనీవే, థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్ మామ. థ్యాంక్ యూ రా. ఏడ్చారులే, ఎలాండి సార్ టెస్ట్. టెస్టా? మా కాలేజీలో ఆడితేనే రాయను, మళ్ళీ ఇంటి దగ్గర కూడా నేటి. ఇది ఆ టెస్ట్ కాదు సార్, కోవిడ్ టెస్ట్. ఈ వార్డు మొత్తం ఫ్రీగా చేస్తున్నాం. ఏం అక్కర్లేదు, ఆల్రెడీ నేను చేశాను. బాబు బాబు, వీడు అలాగే అంటాడు కానీ ముందు నువ్వు టెస్ట్ చెయ్యి, మాకు ఈ మీద డౌట్ గా ఉంది. మీ ఇద్దరికి నెగిటివ్ అండి, మీ అబ్బాయికి ఏమో పాజిటివ్. ఐఎమ్ పాజిటివ్. నేను పాజిటివ్ పర్సన్ కాబట్టి నేను ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటా. మీరే నెగిటివ్ పీపుల్, అందుకే మీకు నెగిటివ్ వచ్చింది, నాకు పాజిటివ్ వచ్చింది. సార్ మీ అబ్బాయి కొంచెం తేడానా? కొంచెం కాదు బాగా. ఒరే చెత్తనాసన్ను, ఆయన చెప్పింది నీ కరోనా ఉంది, మా ఇద్దరికి లేదని. నాకు కరోనానా? ఇప్పుడు నువ్వు వెళ్ళరా క్యాంటీన్ కి. నాన్నగారు ఆకలి నీరసం కలిపి వచ్చేస్తున్నాయండి, ఏ చికెనో గికెనో ఆర్డర్ పెట్టండి, బలం వస్తుంది. పేషెంట్ లా బిహేవ్ చేయరా. అయినా ఇప్పుడు నువ్వు తినాల్సిన చికెన్ బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు కాదు,
కర్డ్ రైస్లు రాత్రి మిగిలిపోయింది ఏదో ఇందాక మాకు ఇచ్చావు కదా అది లోపలే ఉంది తినే. లక్ష్మి నువ్వు పదవే, మనం ప్యారడైజ్కి వెళ్ళి బిర్యానీ తిందాం. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ తప్పించుకున్నా థర్డ్ వేవ్ లో కరోనాకి దొరికేసాం ఫ్రెండ్స్. మీరందరూ ఇంట్లోనే ఉండి హ్యాపీగా మన ఫన్మోజీ వీడియోని చూస్తూ లైక్ షేర్ కమెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ఇప్పుడే మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.